ఎక్కువగా ఒక సంబంధం రావాలనుకుంటే మీరు ఎన్ని రోజులు టైం తీసుకుంటారండి? పెళ్ళి అనేది ఇల్లు అనేది చిన్న ఎడ్జి లక్కుతో సెట్ అయి ఉంటుందమ్మా. అందం 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 మగపిల్లల దగ్గర ఇది నడుస్తుందమ్మా. ఈ అందముని ఏం చేసుకుంటారో కూడా తెలియదు. 27 నుంచి 35 వరకేనండి. 35 దాటితే స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోద్దండి అని చెప్పారు. మా టైంలో 24 ఏళ్ళప్పుడు, మా ఫాదర్ టైంలో 20 ఏళ్ళప్పుడు పెళ్ళిళ్ళు అయ్యారు. ఇవాళ 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. ఎందుకు దాడుతున్నాయి? ఈ జీవితంలో చిన్న మిస్టేక్ చేస్తే డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. కేవలం గర్ల్ ఫ్రెండ్ ఉందని. ఇప్పుడు దీనిలో తప్పెవరు చెప్పమ్మా? నిజం చెప్పిన ఆడిదా? ఆ నిజం యాక్సెప్ట్ చేయని ఈ అమ్మాయిదా? ఒక్క మ్యారేజ్ బ్యూరోస్ దగ్గరే క్యాస్ట్ గురించి బయటపడతారు. ఎంత టోల్డ్ అయినా కూడా క్యాస్ట్ గురించి వస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ఈరోజు మనం హ్యాపీ మ్యారేజ్ బ్యూరో అండ్ కన్సల్టెన్సీ దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రజెంట్ మనతో ఉన్నారు CEO మాధవన్ గారు. సో మాధవన్ గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు నేను లోపలికి ఎంట్రీ అవ్వగానే హ్యాపీ మ్యారేజ్ బ్యూరో అని మాకు కనిపిస్తుంది. సో కింద ట్యాగ్ లైన్ వచ్చేసి మేము ఉన్నాము, మేము వింటాము, మేము చేస్తాము. అసలు ఏ విధంగా వింటారు సార్? ఏ విధంగా చేస్తారంటారు? కస్టమర్ల కోరికలు, కస్టమర్ల ఆలోచనలు, కస్టమర్లకు కావాల్సిన రిక్వైర్మెంట్ అవన్నీ విని వింటాము, చూస్తాము, చేస్తాము. చూస్తాం మీనింగ్ పెళ్లి చూపులు అవి చూస్తామమ్మా. వింటాము అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్లు వింటామమ్మా. చేస్తామంటే వాళ్ళకి కావాల్సిన పద్ధతుల్లో, వాళ్ళకి కావాల్సిన మ్యారేజ్లు ఆ క్యాస్ట్లో చేసి పెడతాం. సో మనం కూర్చోండి సార్, మరిన్ని విషయాలు మీరు మాకు చెప్పాలి. అసలు ప్రజెంట్ జనరేషన్ అనేది ఏ విధంగా ఆలోచిస్తుంది, ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారు, అవన్నీ మీరు మాకు తెలియజేయాలి సార్. ఓకే సార్. సార్, ఇప్పుడు ఒక పెళ్ళి అంటేనే ఒక నిండు నూరేళ్ళ జీవితం అనుకోవచ్చు. ఒకప్పుడు చూసుకున్నట్లయితే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకొని ఒక పెళ్ళి అనేది చేయడం జరుగుతుంది. సో మన హ్యాపీ మ్యారేజ్ బ్యూరో తరపున ఇప్పుడు వచ్చే కస్టమర్స్ అనేవాళ్ళు ఏ విధంగా వస్తున్నారు, అసలు తల్లిదండ్రులు పిల్లలు వచ్చేసి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటాను. నేను కొంతకాలంగా చేస్తున్నాను. ఎంతకాలం అనేది అందరికీ జనానికి తెలుసు, నా కస్టమర్లకు తెలుసు. నాకు ఏపీ తెలంగాణ నుంచి కానీ ఈ తెలుగు మాట్లాడే ఎవరైనా కూడా నాకు కస్టమర్లు ఉన్నారు. మ్యాక్సిమం ఎక్కువ నేను తెలుగు మాట్లాడే వాళ్ళకే చేస్తున్నాను. కొంచెం హిందీ వేరేది వచ్చినా కూడా నేను కొంచెం దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన కస్టమర్కి వీళ్ళని త్వరగా పెళ్లి చేయాలి అనే కాన్సెప్ట్తో నేను ఫీల్డ్లోకి వచ్చానమ్మా. ఇవాళ తల్లిదండ్రుల ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయమ్మా. ఎంతో ముందు మీద ఆలోచనలు మారినాయి. అవి ఎలా మారినాయి అంటే ప్రతి తల్లిదండ్రి కూడా కమర్షియాలిటీగా ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం, నా పర్సనల్ అమ్మ. తల్లిదండ్రులు ఎవరో ఫీల్ అవుద్ది, ఇది కొంచెం కమర్షియాలిటీగా ఆలోచిస్తున్నారు. ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన దానికన్నా, వాళ్ళకు ఉన్న దానికన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎక్కువ పాపకు 5 లక్షల ప్యాకేజ్ ఉంటే 15 లక్షల ప్యాకేజ్ అతను కావాలి. ఎక్కువ అబ్బాయికి వచ్చేసి ఎక్కువ. మేము 10 లక్షల కట్నం ఇచ్చాము అంటే ఆడికి 3 కోట్లు ఉండాలి. ఈ కాన్సెప్ట్ మీద నడుస్తుందమ్మా ప్రస్తుతం. ఈ కాన్సెప్ట్ మీద నడవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మ్యారేజ్లు లేట్ అయిపోతున్నాయి. ఒక కారణం అయింది. ఈ కారణం, దీని ఉన్న కారణాల్లో ఇదో మేజర్ కారణం అమ్మ, ఒక కారణం కాదు ఇది. ఈ మేజర్ కారణం వల్ల పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి అమ్మ. ఇక్కడ ఇదో కాన్సెప్ట్ అవుతుందమ్మా. రెండో కాన్సెప్ట్ ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చినాక తల్లిదండ్రులు రిటైర్మెంట్ ఏజ్ వచ్చి ఫైనాన్షియల్గా ఎక్కువ మంది కాదు, తక్కువ మంది సంపాదన తగ్గటం వల్ల, పిల్లల మీద ఆధారపడటం వల్ల, పిల్లలు పెళ్ళిళ్ళు చేసేస్తే ఎక్కడ మళ్ళీ పిల్లల అమౌంట్ మనకి ఎవరో చేయరు అనే ఉద్దేశంతో కూడా కొంతవరకు అది టైట్ చేస్తున్నారమ్మా. వాళ్ళ పర్సనల్ అది కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ ఉన్నారు. పిల్లల మీద ఆధారపడి ఫైనాన్షియల్గా ఆధారపడటం వల్ల ఇక వీళ్ళు మన చూడరేమో అని కొందరు, డబ్బు ఎవరేమో అని కొందరు, ఇటువంటి ఆలోచనల వల్ల కూడా కొంచెం పిల్లల పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి అమ్మా. అంటే ఇప్పుడు సార్, ఎక్కువగా ఒక సంబంధం రావాలనుకుంటే మీరు ఎన్ని రోజులు టైం తీసుకుంటారండి? అది మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఇన్ని రోజులు అనేది చెప్పలేమమ్మా. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే డాక్టర్ కూడా మీకు ఏమంటాడంటే 99% నేను కష్టపడండి, 1% దేవుడిదయ్యా అంటారు. ఇప్పుడు అంత చదువుకున్న వాళ్ళే దేవుడిదయ్యా అంటే ఏమీ చదువు లేకుండా వ్యాపారం వచ్చిన వాళ్ళు మేము కూడా దేవుడిదయ్యా అనాలి కదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అనేది, ఇల్లు అనేది చిన్న ఎడ్జి లక్కుతో సెట్ అయి ఉంటుందమ్మా.
ఆ లక్కు పడాలి. మేమెంత కష్టపడినా, వాళ్ళు ఎంత కష్టపడినా, కస్టమర్లు ఎంత కష్టపడినా కూడా, క్లయింట్లు ఎంత కష్టపడినా కూడా కొంచెం ఎడ్జ్ తగలాలి. ఆ ఎడ్జ్ వచ్చిందా పెళ్ళి అయిపోద్దమ్మా. ఫస్ట్ పాయింట్ అమ్మా. రెండో పాయింట్ వచ్చినప్పుడు ఎలా జరుగుద్దంటే, మేము పంపించిన ప్రొఫైల్ అంటే నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారంటే వాళ్ళ రిక్వైర్మెంట్ నేను అడుగుతానమ్మా. వాళ్ళ రిక్వైర్మెంట్స్ నాకు చెప్పినాక నేనేం చేస్తానంటే, వాళ్ళ రిక్వైర్మెంట్స్లో ఏమన్నా కొంచెం అత్యాసో ఆశో కొంచెం జరగరాని ఏమన్నా ఉంటే, ఈ కొంచెం ఇది అవ్వదు అని అంటే నేను వాళ్ళకి చెప్పుకుంటా, అమ్మ ఇది కొంచెం అత్యాస అవుద్దమ్మా, ఇది వద్దు, ఇలా వెళ్దాం. అది జాగ్రత్త కూడా కాదమ్మా, తొందరగా పెళ్ళి అవ్వటానికి మార్గం చెబుతానమ్మా. నేను తొందరగా మ్యారేజ్ అవ్వాలి. కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం వల్ల, కొన్ని ఆశలు పెట్టుకోవడం వల్ల పెళ్ళి లేట్ అవుతున్నాయి కదమ్మా. ఆ లేట్ అవ్వకుండా తొందరగా అవటానికి నేను, అమ్మ ఇది ఇలా చేసుకుందాం, ఇది ఇలా చేసుకుందాం, ఇలా చేసుకుంటే మనకు తొందరగా అవుద్దని చెప్పుకుంటే సరే అంటారు. ప్రొఫైల్ పంపించినాక కూడా వాళ్ళు తొందరగా, నేను పంపించిన ప్రొఫైల్స్లో 10 పంపించాను, దానిలో 1-2 ఎంక్వైరీ చేయమంటారు. 1-2 మనం కూడా వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు. ఒక నచ్చాము, నచ్చినాక వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది అనుకోమ్మా, యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఆ 2 మాట్లాడుకునేటప్పుడు మనం ఒబిడియంట్గా, కొంచెం ఇబ్బంది లేకుండా, ఈగోలు లేకుండా, యాటిట్యూడ్ లేకుండా మనం మాట్లాడుకుంటే తొందరగా అయిపోద్దమ్మా. దానిలో మళ్ళీ నా పిల్ల అందగత్త, నా పిల్లోడే అందగాడు, మాకేం తక్కువ, ఇటువంటి ఆలోచనలు ఉండటం వల్ల ఏంటంటే కొంత మనం ఇటువైపు కుడి చేయంతో ఎడం చేయంతే కదమ్మా. అటువాళ్ళు అలాగే ఆలోచిస్తారు, ఇటువాళ్ళు అలాగే ఆలోచించినప్పుడు ఇక్కడ నడవడికి ఎక్కడ నడుస్తుంది, అక్కడ దానివల్ల కూడా కొంత ఆగుతున్నాయి అమ్మ, ఆగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడమ్మా అందం మగపిల్లల దగ్గర ఇది నడుస్తుందమ్మా. అందాన్ని ఎలా కొలుస్తున్నారనే విషయం తెలియట్లేదమ్మా. వాళ్ళ అందరూ అందగత్తలే, అందరూ అందగాళ్లే. ప్రతి అద్దం ముందు నుంచున్న ప్రతి మనిషి అందగాళ్లేనమ్మా. కానీ అందాన్ని ఎలా కొలుస్తున్నారో తెలియట్లే. ఈ అందముని ఏం చేసుకుంటారో కూడా తెలియదు. నిన్న ఒక కస్టమర్ వచ్చారు నా దగ్గరికి, మేడం, సింగపూర్లో ఉంటాడు బాబు, 36 ఇయర్స్ అమ్మా బాబుకి. మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా రెడీగా ఉన్నాడు, అతనికి 31 ఇయర్స్. ఆ మేడం వచ్చి ఇలా నాకు ప్రొఫైల్ కావాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటానంటే, అసలు నేను ముందుగానే నేను తెలుసుకుంటానమ్మా, అసలు కస్టమర్ ఆలోచన ఏంటి, నేను చేయగలనా చేయలేనా, చేయగలను అనుకుంటేనే ప్రొఫైల్ తీసుకుంటా. ఆ మేడంని అడిగా, మేడం అసలు మీరు ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారంటే, నేను 2 years నుంచి చూస్తున్నాను సార్ అంది. 2 years నుంచి మీకు ఎక్కడ రిజెక్ట్ అవుతున్నాయి ప్రొఫైల్స్, మీకు ఎక్కడ నచ్చట్లా, మీరు నచ్చట్లేదా, మీకు నచ్చట్లేదా, ఈ రెంట్లో ఎక్కడ జరుగుతుంది పొరపాటు అని అడిగితే ఆవిడ అందే, మా బాబుకి లుక్ వైజ్గా నచ్చట్లేదండి అంది. సరే ఓకే అమ్మా, లుక్ వైజ్గా నచ్చట్లేదు అన్నారు కాబట్టి నేను ర్యాండమ్గా నా దగ్గర ఉన్న ప్రొఫైల్స్ నుంచి ఒక 20 ఫోటోలు మేడంకి చూపించా, అమ్మాయిల ఫోటోలు. మేడం అసలు 20 ఫోటోలు మీ అబ్బాయికి ఎటువంటి అమ్మాయి నచ్చుద్దో ఒకసారి చూపించండి. నేను నాకంటూ ఒక అవగాహన రావాలి కదా, నేను ఇంకో మ్యాచ్ చూడాలంటే అలాగంటే ఆవిడ ర్యాండమ్గా ఒక ఫోటో చూపించింది. 20 ఫోటోల్లో ఒకటే చూపించింది. ఆ అమ్మాయి కొంచెం ఫాస్ట్గా ఉంది, ఫాస్ట్గా కొంచెం ఫాస్ట్ కల్చర్లో ఉన్నారు, అటువంటి ఫోటో. ఇప్పుడు మనకున్న సాంప్రదాయం ప్రకారం, మనకున్న ట్రెడిషనాలిటీ ప్రకారం ఎక్కువ మంది అలా ఎప్పుడు ఉంటారు అంటే, ఎప్పుడన్నా హనీమూన్ వెళ్ళినప్పుడు, భర్తతో ఎక్కడికి వెళ్ళినప్పుడు అలా ఉంటాకి ఇష్టపడతారు. అది భర్త యాక్సెప్ట్ చేస్తే. రోజు అలా ఉండాలంటే ఆ అబ్బాయి అలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ అబ్బాయి అలా ఉండాలని కోరుకోవటం వల్లే అతనికి లేట్ అవుతుంది. 36 అయిపోయింది. నేను రీసెంట్గానే చూసా ఒక యూట్యూబ్లో, 27 నుంచి 35 వరకేనండి, 35 దాటితే స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోద్దండి అని చెప్పారు. ఈ డాక్టర్స్ చెప్పింది కూడా వాళ్ళు వింటలా. 36 ఇయర్స్ అతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు పిల్లల్ని కంటాడు, పిల్లలు ఎప్పుడు చేతికి వస్తారు, పిల్లల్ని ఎక్కడ చదివిస్తాడు, పిల్లల్ని ఎక్కడ చూసుకుంటాడు. ఇవాళ మన ఇండియన్ లైఫ్ స్కాన్ ఎంత, మగపిల్లడి వయసు ఎంత, ఆడపిల్ల వయసు ఎంత, 65 ఏళ్ళు 64 ఏళ్ళకి మగపిల్లడు చచ్చిపోతున్నాడు. యావరేజ్ ఏజ్ 67 69 వరకు ఆడవాళ్ళు డెత్ ఇయర్ చెప్పారు మన ఇండియాలో, మన ఫుడ్కి. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పిల్లలకి కంటావు, ఎప్పుడు చూస్తావు. ఒక దేవుడి దేవుల నువ్వు 80 బతకొచ్చు, దాన్ని కాదన్ను. నువ్వు ఏజ్ పెరిగినాక నీ పిల్లల పెద్దోళ్ళు అయితే నీ మాట ఎక్కడంటారు వాళ్ళు. చూసుకునే శక్తి కూడా ఉండాలి, నీకు ఆలోచన రావాలి, నీకు బలము ఉండాలి, నువ్వు సంపాదించే క్యాపబిలిటీ ఉండాలి. వీటిలో ఏది పోయినా నీ పవర్ పోయినట్టే. అక్కడ పేరెంట్ పేరెంట్ పవర్ అయినా పోయినట్టే. ఇది ఆలోచించట్లే ఎవరు. అందం కావాలి, లేకపోతే డబ్బు కావాలి, ఆస్తి కావాలి. ఏం ఆస్తి? నిన్న కాక మన పంజాగుట్టలో జరిగింది, కోటీశ్వరుడిని 70 కత్తిపోట్లు పొడిచాడు మనవాడు. ఏంటి ఆ డబ్బు ఉంచుకుని ఏం చేసుకున్నారు? ఏంటి ఇవాళ డబ్బు ఉంది, జీవితం ఉందా? నీకంటే ఒక తోడు ఉందా? ఏమంటే అన్నం తింటారా? ఏమంటే మంచినీళ్ళు తాగుతారా? ఏమంటే కాఫీ తాగుతారా? ఏమంటే అలసిపోయి వచ్చారా? ఏమంటే మీకేం కావాలి అని అడిగే పెళ్ళాం ఏది? అదే పెళ్ళానికి ఏమ్మా ఏంటి డల్గా ఉన్నావు, ఏమ్మా ఏం కావాలి నీకు, ఏంటి ఆఫీస్కి వెళ్ళొచ్చు, నీకు ప్రాబ్లం అయింది అడిగే మొగుడేడి? ఇవాళ అవి లేవు.
అవి అవసరం లేదు. 15 లక్షల ప్యాకేజా, 20 లక్షల ప్యాకేజా, 25 లక్షల ప్యాకేజా, ఆ ప్రాపర్టీ ఏముంది, 15 ఎకరాలు ఉందా, 20 ఎకరాలు ఉందా, సొంత ఇల్లు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, ఏంటమ్మా ఇది? కొంచెం రండి, తెలుసుకోండి. ముందు నా కోసం కాదు, మీకోసమే. ఇది మీకోసం మీరు ఆలోచించండి. నేనేమైనా తప్పుగా చెబితే దానిలో తప్పు తీసేయండి, మంచి తీసుకోండి. మీకోసం ఆలోచించుకొని మీరు మీ పిల్లల కోసం, మీరు మీ పెళ్ళిళ్ళ కోసం ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి. సెక్యూరిటీ ఉండాలి కానీ మరి ఎక్కువగా ఆలోచిస్తే తప్పులేదమ్మా. సెక్యూరిటీ ఉంటుంది, తప్పులేదు. ఎవరికైనా డబ్బు అనేది కావాలమ్మా, డబ్బు అవసరం కూడా. డబ్బే ముఖ్యం. వాళ్ళ రిలేషన్స్ కన్నా, బంధాల కన్నా, బంధుత్వాల కన్నా డబ్బే ముఖ్యం. దానివల్లే గౌరవం వస్తే, దానివల్లే అన్నీ వస్తాయమ్మా. కానీ డబ్బుతో పాటు నీకు నువ్వు ఏంటి? రేపొద్దున నువ్వు అనేది ఒంటరిగా కూర్చొని ఆకాశం ఇంకో సీలింగ్ ఫ్యాన్ ఇంకో పడుకొని చూసుకుంటుంటే నీ నెక్స్ట్ ఏంటి అనేది, నీ పాస్ట్ ఏంటి, నీ ప్రజెంట్ ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి ఎలా తెలుస్తుంది? ఏంటి నీ జీవితం అయిపోయింది. మా టైంలో 24 ఏళ్ళప్పుడు, మా ఫాదర్ టైంలో 20 ఏళ్ళప్పుడు పెళ్ళిళ్ళు అయ్యారు. ఇవాళ 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. ఎందుకు దాడుతున్నాయి? ఎందుకు ఆలోచించట్లా? ఇది నేను ఒక్కళ్ళకి చెప్పట్లేదమ్మా. నేను బాయ్స్కి చెబుతున్నా, గర్ల్స్కి చెబుతున్నాను. లేదు బాయ్స్ పేరెంట్స్ చెబుతున్నా, గర్ల్ పేరెంట్స్కి చెబుతున్నా, అందరికీ చెబుతున్నా. మీరు ఆలోచించండి, కొంచెం తొందరగా పెళ్లి చేసుకుంటే ప్రయత్నించండి. ఇప్పుడు ఏజ్ అనుకున్నాం కాబట్టి మన హ్యాపీ మ్యారేజ్ బ్యూరో తరపున ఒక ప్రొఫైల్ ఏజ్ అనేది ఏ విధంగా చెక్ చేస్తారు మీరు? నేను ఆధార్ కార్డు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, వాళ్ళు కూడా అబద్ధాలు కావాలని ఆడరు. పెళ్లి చేసుకుందామనే ఆలోచనతోనో, లేకపోతే ఇంకో ఆలోచనతోనో కొంచెం చిన్న మిస్టేక్స్ చెబుతారమ్మా. అది కామన్ అమ్మా. కానీ నేనైతే మాత్రం 10th క్లాస్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్ కోసం అది తీసుకుంటానమ్మా. లేదంటే ఆధార్ కార్డు ఒకటి తీసుకుంటాను. ఈ 2 కలిపి ఏజ్ ప్రూఫ్ తీసుకుంటాను. ఒకవేళ విడోర్ అనుకోనండి, డెత్ సర్టిఫికేట్ తీసుకుంటానమ్మా. డైవర్సీ అయితే డైవర్సీ సర్టిఫికేట్ తీసుకుంటా. ఇది తీసుకున్నాకే నేను ప్రొఫైల్ బిగిన్ చేస్తా. నేను ఒకటే చెబుతున్నా, మీరు ఎకబార్ దగ్గరికి వెళ్ళినా, మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నిజాలు చెప్పండి. ఏ మ్యారేజ్ బ్యూరో అతనైనా, ఏ మ్యారేజ్ బ్యూరో ఆవిడైనా కూడా మీకు పెళ్లి చేయాలని మీ దగ్గర ఫీజు తీసుకుంటారు. ఆ పెళ్లి చేయడం కోసం నిజాలు చెప్పండి. నిజాలు చెప్తే వాళ్ళు కూడా, ఇంతకుముందు అబద్ధం చెప్తే వర్కౌట్ అయ్యేదమే, వాళ్ళు అబద్ధం చెప్తే వర్కౌట్ అవట్లా, దొరికిపోతున్నాం, బాగా దొరికిపోతున్నాం, ఊరికే దొరికిపోతున్నాం ఈ టెక్నాలజీ వల్ల. అందుకని నిజాలతోనే చేద్దాము. కొంచెం టైం తీసుకోవచ్చు అమ్మా. ఇప్పుడు ఎలా వస్తున్నారంటే కస్టమర్లు టోటల్ అన్నీ మా సర్కిల్ మొత్తం తిరిగేస్తున్నారమ్మా, చివరికి మా దగ్గరకు వస్తున్నారమ్మా. సో ఇప్పుడు మనం మ్యాట్రిమోనీ అనుకున్నాం కాబట్టి ఆ విషయానికి వస్తే కొన్ని మ్యాట్రిమోనీస్ ఉన్నాయండి. సో అందులో కూడా కొన్ని మోసాలు జరుగుతాయని, సంబంధాల వల్ల లైఫ్ మొత్తం ఇదైపోతుందని ఒక మాట అనేది వస్తుంది. మీరేమంటారండి ఆ విషయం? అమ్మా అసలు మ్యాట్రిమోనీలో ఎవరు, ఇప్పుడు నీ ఫోటో పెట్టి నేను ఆ మ్యాట్రిమోనీలో నేను క్లయింట్ అవ్వచ్చు. నీ ఫోటో పెడతా, నీకు మ్యారేజ్ అయింది అవ్వలేదు నాకు తెలియదు, నీ ఫోటో పెడతా, నీకు మ్యారేజ్ అవ్వలేదు అంట, నాకు నచ్చిన క్యాస్ట్ ఒకటి పెట్టుకుంటా. ఏ క్యాస్ట్ అయితే డిమాండ్ ఉందో ఆ క్యాస్ట్ పెట్టుకుంటా నేను. ఇవాళ రెడ్డిస్ డిమాండ్ ఉంది, కమ్మ డిమాండ్ ఉంది, బ్రాహ్మిన్ డిమాండ్ ఉంది, వైశ్య డిమాండ్ ఉంది, ఇలా కొన్ని క్యాస్టులు డిమాండ్ ఉంది ఆడపిల్లల కోసం. ఆ క్యాస్ట్లో నీ ఫోటో పెట్టేస్తా. పెట్టేసి అది నేను నడుపుతా మ్యాట్రిమోనీలో. మ్యాట్రిమోనీ అతనికి తెలియదు ఇది ఎవరు నడుపుతున్నారు. ఆడికి కావాల్సింది ఏంటి? 3 నెలలకి 6,000, 5,000, 3,000 ఏదో ఫీజు పెడతాడు. నాకు కావాల్సింది ఏంటి? నేను నిన్ను తీసుకొని నీ ఫోటోని అడ్డం పెట్టుకొని నేను అవతల మనిషిని నేను చాట్ చేసుకొని ఆడి దగ్గర నుంచి నేను పేమెంట్ తీసుకోవాలి. ఇది మెన్స్ చేస్తున్నారు. ఇది ఒక స్కామ్ నడుస్తుంది. ఇది చాలా మందికి పేరెంట్స్కి కానీ కస్టమర్కి కానీ తెలియట్లే. ఎందుకంటే అది వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటో మనకి జస్ట్ ప్రొఫైల్ వల్ల మనం వెళ్తూ ఉంటాము. కాకపోతే మన మ్యారేజ్ బ్యూరోస్ తరపున లైవ్గా ఏ మనిషి అక్కడ జరిగేది ఇక్కడ జరిగేది ఏంటంటమ్మా, అక్కడ ఉన్న 100 ప్రొఫైల్స్లో 20 ప్రొఫైల్స్ జెన్యూన్ అమ్మా, 80 ప్రొఫైల్స్ జెన్యూన్ కాదు మ్యాట్రిమోనీలో. ఇక్కడ మా దగ్గర 100 వచ్చినాయి అంటే దానిలో 98 జెన్యూన్ అమ్మా. ఒక 2 ఏదన్నా చిన్న మిస్టేక్లు జరగచ్చు, కామన్, మనం మనుషులం కాబట్టి చిన్న పొరపాట్లు జరుగుతాయి కాబట్టి జరగచ్చు. మన దగ్గర 98 జెన్యూన్ ఉంటాయమ్మా. మ్యాట్రిమోనీకి మ్యారేజ్ బ్యూరోకి తేడా. ఎప్పుడైతే వీళ్ళు మ్యాట్రిమోనీ కానీ రిలేటివ్స్ కానీ ఇవన్నీ తిరిగి వచ్చేస్తున్నారో చివరికి మా దగ్గరకు వచ్చి మా దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వటం చాలు ఇక బిగిన్. సార్ ఏంటి సార్ అంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇక మా దగ్గర వీళ్ళకి ఫీజు కట్టేసాం, పెళ్ళైపోవాలి. ఇక్కడ మేము మనుషులేగమ్మా, మీరు ఆల్రెడీ చాలా సంబంధాలు చూసుంటారు కమ్మా, మీరు చూడనే తేవాలిగా అమ్మా. ఒకవేళ మేము 10 పంపిస్తే దానిలో మీరు చూసింది ఒకటి వస్తే మేము చూసినాయండి ఇవన్నీ, ఇది ఒక మాట వేసేస్తారు. మీకు కూడా అంటే కొంచెం టైం అంటుండే, ఎందుకంటే ఒక లైఫ్ కాబట్టి అమ్మా ఇది బొమ్మలాట కాదు జీవితం.
ఈ జీవితం ఇది. ఈ జీవితంలో చిన్న మిస్టేక్ చేస్తే డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. డైవర్స్కి వెళ్ళారు అంటే 4 సంవత్సరాల కోర్టులో నడవాలి. లేదంటే 10 లక్షలు కట్నం ఇస్తే మీరు 30 లక్షలు 40 లక్షలకు ఇచ్చి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా, ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు తిరిగి వస్తున్నారు నా దగ్గరకు మా మ్యారేజ్ బ్యూరో వాళ్ళ దగ్గరికి 2 సంవత్సరాలు తిరిగి వస్తున్నారు. 2 సంవత్సరాలు తిరిగి వచ్చినప్పుడు మాకు ఒక 6 నెలలు టైం ఇవ్వలేరా? ఎందుకు? ప్రొఫైల్ ఇవ్వగానే నిన్న ఒక ఆయన ప్రొఫైల్ ఇచ్చి 15 రోజులు 9 ప్రొఫైల్ పంపించాను నేను ఆయనకి. నేను ఎవరి 15 రోజులకు ఒకసారి పంపిస్తాను మా ప్రొఫైల్. 9 పంపిస్తే మాధవ్ గారు 10 రోజులు అయిపోయింది, మీరు 9 పంపించారు అంటున్నాడు. సరే ఏంటి సార్, ఇదే ప్రొఫైల్ నేను మ్యారేజ్ బ్యూరోలకు పద్దాక పంపిస్తే వాళ్ళకి తీసుకొచ్చి ప్రొఫైల్ పంపరు సార్. కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను పంపిస్తాను. నా బాధ్యత మీ అమ్మాయికి ప్రొఫైల్ పంపాలి, మీ బాధ్యత మీకు నచ్చిన ప్రొఫైల్ నాకు చెప్పాలి. ఆ తర్వాత నేను దాన్ని మీకు సెట్ చేసి చూపించాలి, వాళ్ళతో మీతో మాట్లాడించాలి, నేను కాన్ఫరెన్స్ చేయాలి, మధ్యలో మీడియేటర్గా నేను ఉండాలి. ఇంకోటమ్మా, మ్యాట్రిమోనీలో మీడియేటర్ ఉండమ్మా, మ్యారేజ్ బ్యూరోలో మీడియేటర్ ఉంటాడు. మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎంగేజ్మెంట్ వరకు, పెళ్ళేంత వరకు కాదమ్మా, ఎంగేజ్మెంట్ వరకు మేము ఉంటామమ్మా. ఒక సెటిల్మెంట్ అమౌంట్ అనేది తీసుకుంటాం, ఎంగేజ్మెంట్ వరకు మేము ఉంటాం. మీ తరపు, అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ, నా క్లయింట్ ఎవరైతే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళ నోట్లోంచి కాకుండా మా నోట్లోంచి మాట్లాడతామమ్మా. అంటే ఎక్కడైనా సరే పెళ్ళిళ్ళు జరిగే చోట డిస్టర్బెన్స్లు వచ్చేది మాటల్లోనే జరుగుతాయి అమ్మా. ఫస్ట్ మాటల దగ్గరే జరుగుతాయి డిస్టర్బెన్స్. ఫలానా వాళ్ళ మేనమామ ఎలా అన్నాడు, మేనత్త ఎలా అంది, లేదా తలపింది ఎలా అంది, ఇలా బాబాయ్ ఎలా అన్నాడు, ఇటువంటివి రాకుండా నేను నా వైపు నుంచి అయితే నేనే ఉంటా, నేనే కూర్చుంటా, నేనే వెళ్తా. కూర్చొని నా క్లయింట్ బాయ్ మదర్ అవ్వచ్చు, గర్ల్ మదర్ ఫాదర్ అవ్వచ్చు, సార్ మనకేం కావాలి, మీ ఆలోచనలు ఏంటి, ఇంత కట్నం కావాలి అడుగుతాను. ఓకే అడుగుతాను సార్, అంత ఇవ్వలేరేమో, సరే ట్రై చేద్దాం. నెక్స్ట్ మా ఆచారం ఎలా ఉంది, లేకపోతే ఎంత గోల్డ్, లేకపోతే అబ్బాయి వాళ్ళని అడుగుతా, మీరు ఎంత గోల్డ్ పెడతారు అమ్మాయికి, ఓకే మీరు లాంఛనాలు ఏంటి, అమ్మాయిని ఎలా ఇది, మీ ఆచారాలు ఏంటి, మీ బట్టలు మీరు కొనుక్కుంటారా, మీ బట్టలు మీరు కొనుక్కుంటారు, మీరు వాళ్ళ బట్టలు కొంటారా, మీరు వీళ్ళ బట్టలు కొంటారా, ఇటువంటివన్నీ నేనే కూర్చొని మాట్లాడతాను. ఎప్పుడైతే నేను థర్డ్ పర్సన్ వచ్చి కూర్చొని మాట్లాడానంటే అప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదమ్మా. డిస్టర్బెన్స్ ఉందో మాట తేడా ఉండదు. మాట తేడా లేనప్పుడు ఇక సాఫీగా సాగిపోద్ది. పెళ్లిలో పడిన నింద జీవితాంతం ఉంటుందమ్మా. ఆ నింద పడకుండా నేను చూసుకుంటా నా క్లయింట్స్కి, అలా చేసుకుంటానమ్మా. పర్లా కొంచెం వరకు నేను అలాగే చేసుకుంటున్నా, సక్సెస్ అయ్యాను. ఇప్పుడు ఒకవేళ మన హ్యాపీ మ్యారేజ్ బ్యూరో తరపున ఒక మ్యాచ్ ఫిక్స్ అయింది అనుకోని, ఫస్ట్ మీ దగ్గరకు వస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ, లేదా డైరెక్ట్గా వాళ్ళు లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చూపులు జరుగుతాయమ్మా. పెళ్లి చూపులు జరిగినాకే బాబు పాప, లేదా బాబు పేరెంట్స్ పాప పేరెంట్స్ ఇద్దరు కూడా ఓకే అంటే అప్పుడు ఆ తర్వాత పాప వాళ్ళు బాబింటికి, బాబు వాళ్ళు పాపింటికి పంపిస్తానమ్మా. ఈ 2 ఏళ్ళకి అయినాక అప్పుడు 3వసారో లేకపోతే ఈ 1వసారి అవదమ్మా, 2వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు సిట్టింగ్ కూర్చుంటాం అమ్మా. కూర్చొని అక్కడ ఫైనల్ అయిపోద్దమ్మా. సార్ లాంఛనాలు అవ్వచ్చు, కట్నాలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, పెట్టుబడులు అవ్వచ్చు, అక్కడతో ఫైనల్ అయిపోద్ది. ఇక ఆ రోజు నేను మాట్లాడుకుంటానమ్మా. మాట్లాడుకుని వీళ్ళతో వాళ్ళతో మాట్లాడిచ్చేసి 4 పెద్ద మనుషులు ఒకసారి విన్నారా ఇది ఓకేనా, మీకు సమ్మతమేనా అని అడిగి అందరి చేత చెప్పించి అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తానమ్మా. ఇప్పుడు ఒక పెళ్ళి ఫిక్స్ అయిందంటే అమ్మాయి అబ్బాయి ఇలా నెంబర్స్ అనేది ఇవ్వడం చేయడం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో అది కూడా ఒక ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అండి. కొన్ని మ్యాచెస్ అనేది వాళ్ళ అంటే ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వక కూడా కొన్ని ఇదైతూ ఉంటాయి. ఇప్పుడు ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వకపోవటం అంటేనమ్మా, ఫస్ట్ పెళ్లి చూపుల రోజే బాబుని పాపని మనం కూర్చొని మాట్లాడిన వాళ్ళమ్మా ఫస్ట్. ఎందుకంటే పాతకాలం అయిపోయింది, ఇప్పుడు న్యూ జనరేషన్ వచ్చింది. ఈ జనరేషన్లో అందరూ చదువుకుని ఉంటున్నారు, అందరూ జాబులు చేస్తున్నారు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, ఎవరి రూపాయలు తింటున్నారు, ఇంకోళ్ళ రూపాయల కోసం ఎవరు ఆలోచించట్లేదు. భర్త రూపాయి కోసం భార్య ఆధారపడతల్లా, భార్య రూపాయి కోసం భర్త ఆధారపడతల్లా. కానీ ఏంటంటే ఈ మ్యూచువల్ జరగాలి. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వేరే అమ్మా నాన్న దగ్గర బతికింది, ఈ అబ్బాయి ఎక్కడో 25 ఏళ్ళు 30 ఏళ్ళు అమ్మా నాన్న దగ్గర బతికాడు. వీళ్ళ అమ్మా నాన్న ఆలోచనలు వేరే ఉంటాయి, వీళ్ళ అమ్మా నాన్న ఆలోచనలు, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ ఆచారాలు డిఫరెంట్గా ఉంటాయి అమ్మ. క్యాస్ట్ ఒకటే అవ్వచ్చు, డిఫరెంట్ ఆచారాలు, డిఫరెంట్ పద్ధతులు. ఇప్పుడు తెలంగాణ కల్చర్కి ఆంధ్ర కల్చర్కి తేడానే ఉంటుంది. అలాంటప్పుడు ఒక కుటుంబానికి చిన్న తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారే వచ్చేసి కూర్చొని మాట్లాడేసుకుని పెళ్లి సెట్ అయిపోదమ్మా. అది మనుషులు కలవరు, అది ఆంతరికం అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లిలో కూర్చుని పెళ్లి చూపుల్లో కూర్చుని అబ్బాయి మేము మాట్లాడుకుంటే వాటు నేనైతే ఎక్కడ పెళ్లి చూపులు జరిగినా నా పెళ్లి చూపుల్లో అయితే నా క్లయింట్ని నేనైతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక 20 నిమిషాలు పావుగంట మాట్లాడుకుంటే ఛాన్స్ ఇస్తాను.
అమ్మ ముందు మాట్లాడుకోండి. ఇక్కడ ఇంకొక మాట అమ్మ, మాట్లాడుకుంటమే కరెక్ట్ అమ్మ. ఒకసారి కాదు 2-3 సార్లైనా మాట్లాడిస్తా, కానీ ఫోన్ నెంబర్లు ఇప్పించనమ్మా. ఫోన్ నెంబర్లు ఇప్పిస్తాం వల్ల నాకు ఎంగేజ్మెంట్ అయ్యి బొట్టు పెట్టుకున్నాక కూడా పెళ్లి క్యాన్సిల్ అయినవి ఉన్నాయమ్మా. ఫోన్ నెంబర్లు ఇచ్చిన కానీ ఎలా ఉంటుందంటే, ఇక ఎరా తిన్నావా బేబీ కాడికి వస్తామ్మా. ఈ తిన్నావా కానించి మీ నాన్నగారేంటి మీ అమ్మగారేంటి అని ఈ అమ్మాయి, మీ నాన్నగారేంటి మీ అమ్మగారేంటి అని ఆ అబ్బాయి, వీటి నుంచి మీ పిల్లలు బాబాయిలు ఏమన్నారు, వీళ్ళు పెత్తనం చేశారు ఆ రోజు, వీళ్ళు ఇచ్చేసారని ఆ రోజు, ఆ తర్వాత ఆ అమ్మాయో ఈ అబ్బాయో వాళ్ళదేముందో పెళ్లి వరకే అని వీళ్ళు, వీళ్ళదేముందని ఈ అబ్బాయి మాట్లాడతాం. ఇలా 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 జరిగినప్పుడు కన్వర్జేషన్ పెరిగిన తర్వాత ఈ లోపల మొన్న రీసెంట్గా జరిగిందమ్మ 3 రోజుల క్రితం నా క్లయింట్కి బొట్టు పెట్టేసుకున్నారు. ఇతను 5,000 తీసుకొచ్చి చీర పెట్టాడు, వాళ్ళు ఫ్యాన్ షర్ట్ కొని అబ్బాయికి పెట్టారు. అంతా అయిపోయింది. 45 రోజులు అయింది. తిన్నావేరా కాడికి వచ్చారు ఫోన్లో. వచ్చినాక అమ్మాయి క్లారిటీగా అడిగిందంటే, మన ఇద్దరి మధ్య ఏ ఇబ్బంది ఉండకూడదు, నువ్వు ఫెయిర్గా చెప్పు, నీకేమన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని. ఈ పెచ్చోడు ఏం చేశాడు, నాకు గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఎవరో లేరు, కానీ ఇలాగే ఇంతకుముందు ఒక మ్యాచ్ చూశాను, నచ్చలు ఇద్దరికి వద్దనుకున్నాం కానీ మాట్లాడుకుంటున్నాం అన్నాడు. ఇకంతా అమ్మాయి అది పట్టుకుంది, క్యాన్సిల్ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నారు. ఈ నెలలో ఎంగేజ్మెంట్ అవ్వాలి. ఎంగేజ్మెంట్ అయిన వారానికి పెళ్లి, కళ్యాణ మండపం కూడా మాట్లాడేశారు. 4 లక్షలు పెట్టాడు ఫంక్షన్ హాల్, ఆపేశారు. కేవలం గర్ల్ ఫ్రెండ్ ఉందని. ఇప్పుడు దీనిలో తప్పెవరు చెప్పమ్మా? నిజం చెప్పిన ఆడిదా, ఆ నిజం యాక్సెప్ట్ చేయని ఈ అమ్మాయిదా? ఎవరు తప్పు? ఇప్పుడు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేకుండా, ఎవరు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉన్నారు ఇవాళ? జస్ట్ గర్ల్ బాయ్ అంటే అది రిలేషన్ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్ అనేది ఉంటారు కదా. దాన్ని మనం ఇంకో రకంగా చూడటండి. ఒప్పుకున్నాడు. నేను అనేది ఏంటంటే, ఆడు ఒప్పుకున్నందుకని ఆయన యాక్సెప్ట్ చేయి. నేను కొంచెం ఆడపక్షపాతినమ్మా. ఎందుకనంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను చేసుకునేవాడు నేను ఉడ్బి నేను ఆడు నిజం చెప్పాడో, ఆటోమేటిక్గా ఆ లాక్ నీ చేతిలోకి వచ్చేసింది. నువ్వు వాడిని తాళమే చేసుకోవచ్చు ఇక నుంచి. ఇప్పుడు అదే ఆడు ఆ బాయ్, లేదు నాకు ఎవరూ లేరు, నేను ఎవరితో మాట్లాడేదని లేదంటే తర్వాత తెలిస్తే ముందు తెలిసిందిగా. అంటే నీకు యాక్సెప్ట్ కాదు, ముందు నీకు తాళం కప్ప నీ చేతిలోకి వచ్చేసింది, కీ నీ చేతిలోకి వచ్చేసింది. అతని వీక్నెస్ ఎప్పుడైతే నీకు వచ్చిందో కీ నీ చేతిలో ఉంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాళం వేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాళం తీసుకోవచ్చు. నువ్వు జీవితం అంతా అతను తెప్పుకోవచ్చుగా. మరి అటువంటి ఛాన్స్ నువ్వు వదులుకున్నావు. నేను వాళ్ళ అమ్మాయి తరపు ఇది క్యాన్సిల్ అని మాట్లాడుకున్నప్పుడు నేను కూడా వెళ్ళానమ్మా. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బ్రదర్కి నన్ను వాళ్ళ మదర్కి చెప్పాను, ఫాదర్ లేరు, వాళ్ళ బాబాయ్ గారి పిన్ని గారికి కూడా చెప్పా. అమ్మ రేపు ఇదే అమ్మాయికి ఇంకో మ్యాచ్ అయితే చేయాల్సిందే. ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉంటారంటారా? ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు, అయితే ఎక్కువ పర్సెంట్ ఉండకపోవచ్చు. మరి అప్పుడు ఏం చేస్తారు? అంటే అమ్మాయికి పెళ్లి చేస్తారా చేయరా? నేను ఆ మాట అడిగాను. కొన్ని నేను నా మాటలు కొంచెం అవతల గుచ్చుకోవచ్చు, కానీ అది మాట్లాడడం కరెక్టే కదా సార్. ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి కదా. తప్పదు. అలా మాట్లాడుకుంటేనే ముందు బయటకు వస్తాయి అమ్మా. వాటి మనసులో ఉంచుకొని దానివల్ల ఏం లేదమ్మా. ఇలా మాట్లాడుకోవటం వల్ల, ఫోన్ నెంబర్లు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది జరుగుతుందమ్మా. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి సార్, అంటే అత్తగారు వాళ్ళు మా దగ్గర ఉండొద్దు, ఆడపడుచులు, ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలా ఆ విధంగా ఉన్నారా? ఇప్పుడు చాలా ఉన్నారమ్మా, కానీ ఎవరో బయటపడతలా. ఇవాళ కావాల్సింది ఏంటంటేనమ్మా, అత్త మామ ఆస్తి సంపాదించి ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పిల్లోడు పెళ్ళైన కాడి నుంచి అత్త మామ ఏ ఊర్లోనే ఉండొచ్చు, ఏపీ తెలంగాణలో ఎక్కడైనా ఊర్లో ఉండొచ్చు, కానీ మా అల్లుడు మా కూతురు హైదరాబాద్లోనే ఉండాలి. సపరేట్గా ఉండాలి. హైదరాబాద్లో అల్లుడికి ఇల్లుంటే ఇంకా మంచిది. ఓకే, అత్త మామ ఎప్పుడన్నా వచ్చి వెళ్ళాలి, అంతే. రెగ్యులర్గా అయితే ఉండకూడదు. మా కూతురు మళ్ళీ ఉండాలి. వస్తాయంటారా అట్లా? ఆ విధంగా సంబంధాలు అంటే బయట పడతలేదు కానమ్మా, ఆలోచనలు అయితే అయ్యాను. ఆలోచనలు ఒకవేళ నా కూతురు ఉన్నా కూడా నా ఆలోచన కూడా అలాగే ఉంటుంది. ప్రతి పేరెంట్ ఆలోచన అదే, నా కూతురే శుభ్రంగా ఉండాలి, నా కూతురే ఉండాలి. మళ్ళీ పెళ్ళికి అందరూ కావాలమ్మా. పెళ్ళప్పుడు అందరూ ఉండాలి. ఆడపడుచులు ఉండాలి, వదులు ఉండాలి, అన్నలు ఉండాలి, అత్తమామ ఉండాలి, అందరూ ఉండాలి, ఘనంగా ఉండాలి, నిండుగా ఉండాలి, అన్నీ ఉండాలి. పెళ్ళైన కానీ మాత్రం నా కూతురు నాలుడే ఉండాలి, ఆ అమ్మాయికి నేను నా మొగుడే ఉండాలి. ఇదే కాన్సెప్ట్ నడుస్తున్నాం అంతే.
ఇప్పుడు కొంతమంది ఆడపడుచులు కట్నం అని కూడా అంటూ ఉంటారు. సో దానివల్ల కూడా కొన్ని డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు పాయింట్ వచ్చాము, ఆడపడుచుల కట్నాల వల్ల డిఫరెన్స్ వస్తున్నాయి కాబట్టి నేనే మాట్లాడతా. అది కూడా నేను వాళ్ళని మాట్లాడినవ్వను. ఒకవేళ అదే ఆడపడుచుకి కట్నం ఇచ్చేది చాలేదనుకోమ్మా, నేను బాయ్ నా క్లయింట్ అనుకోమ్మా, నా కస్టమర్ అనుకో, నేను బాయ్ వాళ్ళ మదర్కో ఫాదర్కో బాయ్కో నేను వెళ్ళి, నాన్న మీ సిస్టర్కి ఆ డబ్బులు సరిపోయినట్లేదు, ఓకే కొంచెం నువ్వు ఎక్స్ట్రా ఇవ్వు, ముందు మన ఇంటి ఆడపిల్లలు మనం ఇబ్బంది పెట్టకూడదు, ఇవ్వు. లేదు ఆడపిల్ల తరపున మేము ఏమన్నారు మీరు ఇచ్చేయండి. ఎంతవరకు ఏంటిది? నేను ఇంకోటి ఏం చెబుతున్నానంటే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇస్తారు క్యాష్, లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తారు. ఏంటి దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? అందరూ వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుని తండ్రులు ఇచ్చినాయనా? వాళ్ళకు వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు లేరా? అలా ఎందుకు సంపాదించుకోము అనే ఆలోచన ఎందుకు రాదు మీకు? మనం కూడా పక్కన వాళ్ళగా సంపాదించుకుందాం. ఇదే అమ్మా, ఇదే నా కూతురు ఉందమ్మా, నా కూతురికే నేను పెళ్లి చేస్తున్నాను, నేను ఒక సైట్ ఇస్తాను, అది 10 లక్షలు అవచ్చు 50 లక్షలు అవచ్చు ₹1 కోటి అవచ్చు, నేను ఒక సైట్ పొలవో ఇస్తానమ్మా, అది ఎవరి పేరు మీద పెడతా? నా కూతురు పేరు మీద పెడతా. ఓకే, నా కూతురు గోల్డ్ ఇస్తాను. ఎవరికి ఎవరి బీరువాలో ఉంటుంది ఆ గోల్డ్? నా కూతురు బీరువాలో ఉంటుంది, నా కూతురు అత్తగారి బీరువాలో కూడా ఉండదు. అవునా? కేవలం నేను ఇచ్చే పెళ్లి ఖర్చులు క్యాష్ ఒకటే అత్తగారు మామగారు వాడుకునేది. నేను ఇచ్చే గోల్డ్ కానీ, నేను ఇచ్చే సైట్లు కానీ, నేను ఇచ్చే ఫ్లాట్లు కానీ, నేను ఇచ్చే ల్యాండ్లు కానీ నా కూతురు పేరు మీదే ఉంటాయి. మీరు ఎందుకని ఆరాటపడుతున్నారు? ఇది బాయ్ వాళ్ళ అమ్మ నాన్నలకి చెబుతున్నా, మీరు ఎందుకు ఆరాటపడుతున్నారు? నా కూతురు మీద ఉండేది నేను ఇచ్చుకునేటప్పుడు మీరు ఇంకా కావాలి ఇంకా కావాలి ఎందుకంటారు? సరే ఇంకా కావాలని అడుగుతున్నారు. మీరు అదే అమ్మాయి ముందు అదే అత్తమామ అడుగుతున్నారు, మా అబ్బాయికి ఇది కావాలి అది కావాలని. ఇదే అమ్మాయికి కడుపులో ఉంటుందిగా, మా అత్తమామ ఇలా అడిగారు, మా ఆడపడుచు ఇలా అడిగిందని కడుపులో ఉంటుందిగా. రేపు ఫ్యూచర్లో ఇదే అమ్మాయితో మీరు 50 ఏళ్ళు 40 ఏళ్ళు ట్రావెల్ చేయాలిగా. మీరు ఎందుకు ఆలోచించట్లా? ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఇప్పుడు గవర్నమెంట్ సంబంధాల గురించి అండి. సో వీటి మీద డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు? లేదమ్మా, లేదంటారా? గవర్నమెంట్ జాబ్ తగ్గిపోయిందమ్మా, బాగా తగ్గిపోయింది అంటారా? నా వయసులో గవర్నమెంట్ జాబ్ అంటే అసలు ఏం చూసేవాళ్ళు కాదు, పిల్లలు ఇచ్చేవాళ్ళు అంతే. ఇవాళ గవర్నమెంట్ జాబ్ అంటే లేదమ్మా, ఇవాళ సాఫ్ట్వేర్ మీద ఎగబడుతున్నారమ్మా. ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ అమ్మా, బాగా సాఫ్ట్వేర్ అంటారా? ఎక్కువ మంది కూడా సాఫ్ట్వేర్ చదువుతున్నారమ్మా. సాఫ్ట్వేర్ చదవటం వల్ల ఎక్కువ మంది సాఫ్ట్వేర్ చేస్తున్నారమ్మా. ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ శాలరీస్ హైక్ ఎక్కువ ఉంటుందమ్మా. ఇవాళ మనిషికి కావాల్సింది ఎలా ఉందంటే 15 లక్షల ప్యాకేజా 20 లక్షల ప్యాకేజా 25 లక్షల ప్యాకేజా 30 లక్షల ప్యాకేజ్. ప్రొఫైల్ కూడా ఎలా ఉందంటేనమ్మా, నేను పంపించిన ప్రొఫైల్స్ కూడా సేమ్ అదే కులం అబ్బాయి అదే ఆస్తున్న అబ్బాయి. ఈ 2 ప్రొఫైల్స్ నేను బయటకు వదిలాను అంటే, ఒక అబ్బాయికి 30 లక్షల ప్యాకేజ్, ఒక అబ్బాయికి 18 లక్షల ప్యాకేజ్ ఉంటే 18 లక్షలు ఎవరు పట్టించుకోవడం 30 లక్షలకి నాకు ప్రొఫైల్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ మ్యారేజ్ వాళ్ళు అంటే కొన్ని సిచ్యువేషన్ వల్ల ఏమైనా జరగవచ్చు, చనిపోయే వాళ్ళు ఉంటారు, వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇట్లా. సో వాళ్ళు మన హ్యాపీ మ్యారేజ్ బ్యూరో తరపున ఏ విధంగా ప్రొఫైల్ చెక్ చేస్తారండి? చెక్ చేసి డైవర్స్ సర్టిఫికేట్ తీసుకుంటానమ్మా, చనిపోతే డెత్ సర్టిఫికేట్ తీసుకుంటాను, ఆ 2 తీసుకుంటాను. ఇక్కడ ఎలా జరుగుతుందంటేనమ్మా, ఇక్కడ కూడా మళ్ళా డబ్బు గేమేనమ్మా. ఇందులో కూడా డబ్బు గేమ్. ఈ విధంగా అయినా కూడా ఇప్పుడు భార్య చనిపోయినోడికి నన్ను మళ్ళా ఏదైనా ఉద్యోగం చేసే అమ్మాయి కొంచెం కట్నం ఇచ్చే అమ్మాయి కావాలంటున్నాడు. అరే అన్నా, నీకు 40 ఏళ్ళు వచ్చేసినాయే, నీకు 38 ఏళ్ళు వచ్చేసినాయే, నీకు భార్య చనిపోయింది, నీకు పిల్ల ఉంది, నీ పరిస్థితి నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. అక్కడ ఒక పిల్లోడు, ఇతనికి పిల్ల ఉంటే పిల్లోడు ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇతనికి అమ్మాయి పిల్లోడు లేరనుకో, పిల్లలు లేని వాళ్ళే కావాలంటున్నారు. ఎలా చాలా తక్కువ చేస్తున్నారమ్మా. పిల్లలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే, ఇతనికి ఏది లేకపోతే అప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. అక్కడ ఇతనికి ఏమాత్రం ఉన్నా కూడా నాకు పిల్లలు లేని అమ్మాయి కావాలి. అక్కడ కూడా ఒక 5 ఏళ్ళ నుంచి నడుస్తుందమ్మా. నేను ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పాను, సార్ క్యాస్ట్ నుంచి బయటకు వచ్చేద్దాం, మీకు 38 to 39 వచ్చేసినాయి, క్యాస్ట్ నుంచి బయటకు వచ్చేద్దాం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మీకు బాబు ఉన్నాడు, అటు కూడా ఏదైనా పాప ఉన్నా బాబు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేద్దాం అంటే నేను ఇలా చెప్పుకుంటానమ్మా. దేనికి చెప్పుకుంటాను? మీకు తొందరగా పెళ్ళాలి. లేదు మీరు చెప్పిన కోరికలు నేను వినేసా, ఓకేనండి చేసేద్దామండి అంటే అయిపోద్ది. మీరు నన్ను అడుగుతారు, సార్ ఏంటంటే ప్రొఫైల్స్ రావట్లేదు, సార్ రావట్లేదు సార్ అని చెబుతా, అంతకుమించి నేనేం చేయగలను? నేను దేవుని కాదుగా, నేను బాబాని, నేను స్వామీజీని కాదుగా, నేను మనిషినేగా, నేను కూడా చెప్తా. కానీ ఏంటంటే తొందరగా పెళ్ళవుతాకి మార్గాలు చెబుతా. సార్ ఇలా కాదండి, పిల్లలు ఉన్నా పర్లేదు చేసుకుందామంటే, కాదండి పిల్లలు లేని అమ్మాయి కావాలి, కాదండి పిల్లలు లేని అమ్మాయి సెకండ్ మ్యారేజ్ అయినా ఓకే, కానీ
నా పిల్లోని యాక్సెప్ట్ చేయాలి, నెక్స్ట్ నా క్యాస్ట్లోనే కావాలి, ఈ నెక్స్ట్ ఏదన్నా ఇస్తారా ఇస్తారా మీన్ కట్నాము గిఫ్ట్ రకరకాల భాషలు. సంవత్సరం నుంచి అమ్మ వాళ్ళు నా దగ్గర కాదు, ఇంకా 2 బ్యూరోలు, మొత్తం నాది 3వ బ్యూరో, 3 బ్యూరోల్లో ట్రై చేస్తున్నారు. అంటే ఇందులో కూడా క్యాస్ట్ చూస్తున్నారంటే సెకండ్ మ్యారేజ్ లో కూడా అమ్మ క్యాస్ట్ అనేది ప్రతి దానిలో ఉందమ్మా, బయట పడతల్లా. క్యాస్ట్ గురించి బయటపడాలంటే మా దగ్గరే, ఒక్క మ్యారేజ్ బ్యూరోస్ దగ్గరే క్యాస్ట్ గురించి బయటపడతారు. ఎంత టోల్డ్ అయినా కూడా క్యాస్ట్ గురించి వస్తున్నారమ్మా. క్యాస్ట్ చాలా బలంగా వెళ్ళిపోయిందమ్మా. క్యాస్ట్ నుంచి ఎప్పుడు బయటకు వస్తున్నారంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చి ఇక వాళ్ళకి అర్థమైపోతుందమ్మా. కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారమ్మా ఇక్కడ కూడా నా దగ్గరకు వచ్చే క్లయింట్లు కస్టమర్లు, వాళ్ళకి అర్థమవుతుందమ్మా క్యాస్ట్ని పట్టుకుంటే అవ్వదు. అంతేందుకమ్మా మార్నింగే బయలుదేరా చేశాను, పాపం ఆస్ట్రేలియా ఉంటాడు అతను, కాల్ కూడా చేశాడు నా దగ్గర కస్టమర్, వాల్మీకి బోయా క్యాస్ట్. ఇంతవరకు నేను క్యాస్ట్లు చెప్పకూడదు, మరి అతనికి ప్రొఫైల్ ఎక్కట్లా పాపం ఆస్ట్రేలియా ఉన్నాడు, మంచి ప్యాకేజీలో ఉన్నాడు, పిఆర్ ఉంది, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతానండి అంటున్నాడు. ఇండియన్ అమ్మాయిని తీసుకెళ్తా, నాకేమొద్దు, పెళ్లి చేసుకుంటా చాలు, నాకు ఇండియా నుంచి అమ్మాయిని తీసుకెళ్తా. పంపిస్తే 1-2 కూడా రావట్లేదమ్మా నాకు అతనికి. ఇవాళ అలా అయిపోయిందమ్మా. అంటే క్యాస్ట్ ప్రతి వాళ్ళు కూడానమ్మా, ప్రతి వాళ్ళు కూడా కొంచెం కింద ఉన్నోళ్ళు పై క్యాస్ట్ కావాలనుకుంటున్నారు, అక్కడ ఉన్నోళ్ళు ఇంకా పై క్యాస్ట్ కావాలన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా పై క్యాస్ట్ కావాలనుకుంటున్నారు, పై క్యాస్ట్ వాళ్ళని కిందకి రావట్లా. ఇక్కడ క్యాస్ట్ వల్ల కూడా 20% పెళ్ళిళ్ళు ఇబ్బంది అవుతున్నాయి అమ్మా. 20% కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు క్యాస్ట్ వల్ల కూడా. అది సో ఇప్పుడు ఒక ఏజ్ అయిపోగానే ఒక తోడు కావాలని అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఒక 60 years వాళ్ళకి సంబంధించి, సో ఒకరికొక తోడు లేకపోవడం ఈ విధంగా ఆ టైంలో ఒక పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు మన హ్యాపీ మ్యారేజ్ బ్యూరో తరపున ఏ విధంగా సర్వీస్ అనుకోవచ్చు, లేకపోతే ప్రొఫైల్ అనేది ఎలా? నాకెందుకమ్మా మొన్న కోడలు ఫోన్ చేసింది నాకు, మా మామగారికి మ్యారేజ్ కావాలని. నేను చాలా షాక్ అయ్యా. ఫస్ట్ టైం ఒక కోడలు, అమ్మ దేనికి పెళ్లి చేయాలనుకుంటున్నావు అన్న. అసలు మీ అత్తగారు ఎప్పుడు పోయారన్న? 1.5 year అయిందండి అన్నారు. ఎలా పోయారని? ఎలా అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూ వచ్చిందండి అన్నారు. ఓకే. మీ మామగారు ఏజ్ అంత అంది అన్నాను. 58 ఏళ్ళు అండి అంది. ఓకే అమ్మ అన్న. దేనికి పెళ్లి చేయాలనుకుంటున్నాను? మా మామగారు డిప్రెషన్లో ఉన్నారని, సింగిల్గా ఉంటున్నారు, నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అందుకని ఆయనకి తోడు కోసం చేస్తున్నానండి అంది. ఓకే అమ్మ, మీ మామగారికి పెళ్లి చేసి మీ కొత్త అత్తగారిని పాత మామగారిని ఎక్కడ ఉంచుతావు అన్న. అంటే నేనేమనుకున్నా అంటే ఈవిడ పెళ్లి చేసి వాళ్ళు వేరే పంపించేసి వీళ్ళకి అడ్డం లేకుండా చూసుకుంటుందేమో అనుకున్నా. అంటే లేదండి మా ఇంట్లోనే ఉంచుకుంటానండి అంది. సరే అయితే కొత్త అత్తగారిని పని మనిషి కింద వాడుకుంటావా అని అండి. నేను కొంచెం ఇబ్బంది మనిషినేనమ్మా. వాడుకుంటావా అన్న. లేదండి మా ఇంట్లో వంటకి తప్ప మిగతా అన్నిటికీ పని మనుషులు ఉన్నారు, ఆవిడ వచ్చినా కూడా ఏమి చేసేది. మా మామగారితో కబుర్లు చేరుతాం, మా మామగారు ఎక్కడికి వెళ్తాం, మా సినిమాకి వెళ్తే సినిమాకి, రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్కి, పార్క్కి వెళ్తే పార్క్కి, ఏదైనా సొంతూరు వెళ్తే సొంతూరు, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. ఆయన చూసుకోవటం, ఆయనకి అన్నం పెడతాం, ఆయనకి టిఫిన్ పెడతాం, ఆయన్ని చూసుకోవటం, నా అంతకుమించి మాకేం అవసరం లేదండి. నాకు జెన్యూనిటీ కనపడింది. తీరా ఒక సంబంధం ఓకే చేశా ఆంధ్రాలో, మంగళగిరి అని, అక్కడ ఓకే చేస్తే ఈ మీడియేటర్స్ ఆవిడకి ఎంత ఇస్తారు ఏంటి అంటే సరే అని ఒక 3 లక్షలు ఇప్పిస్తాక రెడీ అయ్యా. ఆవిడ పేరు అప్లై చేపిద్దామని. ఈ లోపల ఆవిడకి ఎవరో వరుస అవుద్దట, ఒక చెల్లి వరుస. ఆవిడ ఇవన్నీ వద్దు, ఒక 100 గజాలు రాయండి అంది. వాళ్ళ అబ్బాయి అన్నాడు, 100 గజాలు ఎందుకు డాడీ, ఇప్పుడు మళ్ళీ నువ్వు పోయినాక అదే ముక్కలో 100 గజాలు డివైడ్ చేస్తే నీకు ఏదైనా అయినాక ఈ 100 గజాల కోసం ఆవిడ ఫైట్ చేస్తే రేపు నాకు మొక్క ఇబ్బంది అవుద్ది, క్యాష్ ఇస్తున్నాం కదా డిపాజిట్ ఉంచుకోమన్నా. క్యాన్సిల్ అయిపోయింది. అంత డబ్బేనమ్మా, మొత్తం సర్వం డబ్బుమయం, డబ్బుమయమే. ఇక్కడ బంధాలు ఏమీ లేవు. ఇప్పుడు ఆ వయసు ఆవిడకి 52 ఏళ్ళు, ఈయనకి 58 ఏళ్ళు, ఇంక ఏంటి డబ్బు? సరే అడిగావు, ఈయన పోతే నీకేం కావాలి, తప్పులేదు, అది రీజన్గానే ఉంది. అడిగావు, తప్పులేదు, ఇప్పించు, నేను కూడా ఇప్పిస్తా. దానికి కూడా ఆశలకు అద్దు లేకపోతే ఎలాగమ్మా? మా దయచేసి అర్థం చేసుకోండి, నేను చెప్పిన మాటలు మిమ్మల్ని ఎవరిని ఇండివిజువల్గా అన్నవి కాదు, ఇండివిజువల్గా చెబుతున్నాయి కాదు. ఇవాళ జరుగుతుంది చెబుతున్నాను, జరుగుతుంది చూస్తూనే చెబుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి, నా మ్యారేజ్ బ్యూరో మిత్రులకి నేను చెప్పగలిగింది ఏంటంటే, మేము మ్యారేజ్ బ్యూరోలు అన్నిటినీ కలిపి ఒక మొబైల్ యాప్లో ఆండ్రాయిడ్ యాప్, iOS యాప్, వెబ్, ఒక డొమైను, ఒక సర్వరు,
ఒక SMS, ఒక వాట్సాప్ ఇవన్నీ కలిపి ఒక వెబ్సైట్ తయారు చేసాము. వెబ్సైట్ తయారు చేసామమ్మా. అది మనకి మన మ్యారేజ్ బ్యూరో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుద్ది. చాలా ఒక 8,000 రూపాయలకే వచ్చేస్తుంది అది వెబ్సైటు. దానివల్ల మన మ్యారేజ్ బ్యూరోస్కి ప్రొఫైల్స్ కనపడటానికి కానీ ఆన్లైన్ కస్టమర్స్ మన గురించి తెలుసుకుంటానికి కానీ బాగుంటుందండి. దయచేసి ఈ వీడియో మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ నేను మాట్లాడే మాటలు ఎవరికన్నా నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఏం జరిగింది ఏంటి అనేది నేను తెలుసుకుంటా. దీనిలో నేను తప్పు మాట్లాడితే సరిదిద్దుకుంటా, ఒప్పు మాట్లాడుకుంటే కంటిన్యూ చేసుకుంటా. నమస్కారం. నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో, KPHP, హైదరాబాద్. నా పేరు మాధవ్. మీ ద్వారా చాలా మందికి ఒక ఆలోచన కానీ ఒక మంచి మెసేజ్ అని ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.